సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి. మనం 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. మీరు తలుచుకుంటే అయిపోద్ది. ఓకే, అండ్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు జియో పొలిటికల్ న్యూస్లు ఎలా ఉన్నాయి, ఇష్యూస్ ఏంటి, మార్కెట్ ఇంకా పడే ఛాన్స్ ఉందా లేదా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు రీసెంట్గా న్యూస్ ఇప్పుడు ఏమవుతుంది, వెస్ట్ బెంగాల్ అండ్ నేపాల్లో వైరస్, నిపా వైరస్ అని కొత్త వైరస్. సో వైరస్ కొద్దిగా డేంజరసే, బట్ ఇది కోవిడ్ లాగా గాల్లో అయితే స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, కోవిడ్ మనకి ఎలా స్ప్రెడ్ అయ్యేది, మౌత్ టు మౌత్ మాట్లాడితే మన మన నోట్లో నుంచి వచ్చే గాలి వల్ల కానీ ఎయిర్లో స్ప్రెడ్ అయ్యేది. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్లో స్ప్రెడ్ అయ్యేది. బట్ నిపా వైరస్ అలా ఎయిర్లో స్ప్రెడ్ అవ్వదు, బట్ మనిషి టు మనిషి స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. లైక్ అది తిని ఫుడ్ తిన్నా, లేకపోతే వాళ్ళు తాగిన వాటర్ తాగినా, ఎనీథింగ్ లైక్ ఎనీ మనిషి నుంచి చేతులు హ్యాండ్ షేక్, చేతులు కలుపుకున్న ఒక జ్వరం అంటే ఒక బాలేని మనిషి దగ్గి అతని చేయి నువ్వు హ్యాండ్ షేక్ ఇచ్చిన, అట్లా ఎలా అయినా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది, కానీ ఎయిర్లో అయితే స్ప్రెడ్ అవుతుంది. సింపుల్గా 2026లో మళ్ళీ లాక్డౌన్ ఇవన్నీ ఇలాంటి న్యూస్లు ఏమైనా వస్తావన్నీ పట్టించుకోకండి. లాక్డౌన్ ఈజ్ ఇంపాసిబుల్. మీకు అనిపిస్తుందా లాక్డౌన్ జరిగిపోతే? లాక్డౌన్ జరగదు, కానీ కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తారు. ఒకవేళ వైరస్ నిజంగా బాగా సివియర్ ఇంపాక్ట్ చేస్తుంది, మరి సీరియస్ తప్పదు అంటే రూల్స్ని కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తారు. రూల్స్ని ఎలా స్ట్రిక్ట్ చేస్తారు, ఐటీ కంపెనీలో 50% ఎంప్లాయీని ఉంచుతారు, 50% ఎంప్లాయీని వర్క్ ఫ్రమ్ హోమ్, కన్ఫర్మ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మంటారు. స్మాల్ బిజినెసెస్లో కూడా అంతే, ఎక్కువ స్టాఫ్ని పెట్టుకోకండి, స్టాఫ్ని తగ్గించమంటారు, ప్రొడక్షన్ అన్నీ తగ్గించమంటారు. బట్ యూజువల్లీ లాక్డౌన్ అంత సీన్ అయితే రాదండి. బికాజ్ ఒక లాక్డౌన్ అయితే చాలా జీడిపి మొత్తం అన్ని విధాలుగా మనం వెనక్కి పడిపోతాం. మళ్ళీ అన్నీ తీసుకొని రావాలంటే ఇంపాసిబుల్. సో రాదు. వ్యాక్సిన్ కూడా ప్రజెంట్ లేదు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్, నేపాల్లో ఇష్యూస్ ఉన్నాయి. సో అది రాదు అని లేదు. ఆంధ్ర రాదు అని లేదు, విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ రాదు అనట్లే. రావడం ఎంతసేపు చెప్పండి, ఈ పాటికి వచ్చే ఉంటుంది, మనకు తెలియట్లేదు అంతే. సో ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ఫీవరు, వామిటింగ్స్, హెవీ హెడ్ఏక్లా అనిపిస్తే వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేసి వీలైనంత వరకు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా కన్సల్ట్ చేసుకొని బెటర్. ఓకే, సీరియస్గా తీసుకోకుండా హాట్ వాటర్ గట్రా ఎక్కువ తాగండి, కొద్దిగా బాడీని టేక్ కేర్. కోవిడ్ టైంలో మనం ఎలా పసుపు వేసుకొని హాట్ వాటర్ తాగడం, మిల్క్ తాగడం, అలా. సో అలాంటివన్నీ మళ్ళీ చేయండి, బెటర్. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చూడండి. ఓకేనా. నెక్స్ట్, ట్రంప్ రిలేటెడ్గా విషయం ఏంటి, ట్రంప్ డైరెక్ట్గా ఒక ఏఐ ఇమేజ్ వాళ్ళ టీమ్ తోటి క్రియేట్ చేయించి, ఆ ఏ ఇమేజ్లో గ్రీన్లాండ్ ఈజ్ యుఎస్ టెరిటరీ అని చెప్పి ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది ఒక ఇమేజ్. సో వాళ్ళ టీంతో లైక్ ఇలా మొత్తం గ్రీన్లాండ్ ఆక్రమించేసి ఇదంతా యూఎస్డే అన్నట్టు ఇట్లా ఒక ఏ ఇమేజ్ క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. దాని మీద కొద్దిగా ఇష్యూ సీరియస్ అవుతుంది. అండ్ మీకు అడగొచ్చు, ఎందుకు ట్రంప్ గ్రీన్లాండ్ రిలేటెడ్గా అంత సీరియస్గా అంత ఇది అవుతుందని. యూఎస్కి రెండు ఎనిమీస్ కంట్రీస్, ఒకటి రష్యా కంట్రీ, అంటే యూఎస్కి ఎప్పుడైనా థ్రెట్ అయ్యేది ఒకటి రష్యా, ఇంకోటి చైనా. ఈ రెండు మెయిన్. చైనాలో థ్రెట్ ఏముందంటే, చైనాలో రేర్ ఎర్త్ మెటల్స్ అంటే లైక్ కమ్యూడిటీస్లో చైనా హోల్డింగ్ నెంబర్ 1. ఓకే, చైనా ఇప్పటివరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ గోల్డ్ కొని ఎలా హోల్డ్ చేసుకుంటుందో అలా చైనా కమ్యూడిటీస్, రేర్ మెటల్స్ కానీ మొత్తం. ఇంకా చైనా మొత్తం ఇప్పుడు నార్మల్గా అన్ని కంట్రీస్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా చెప్తారు చైనా దగ్గర ఎక్కువ ఉందని. కమ్యూడిటీ రేర్ మెటల్ అంటే ఓవరాల్గా రేర్ మెటల్స్ అనే కాదు, మోస్ట్లీ ఎక్కువగా చైనా అవన్నీ పెట్టుకొని కూర్చుంది. ఇన్ ఫ్యూచర్ డాలర్ కానీ ప్రైజులు కానీ కాదు, ఇన్ ఫ్యూచరు మొత్తం అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్, మొత్తం ఎలక్ట్రిక్, ఇవన్నీ ఇవే అయిపోతాయి. సోలార్ ఎనర్జీ, ఈ ఎనర్జీతో నడుస్తాయి. ఫ్యూల్ ఇవన్నీ ఉండవు, తగ్గిపోతాయి ఫ్యూచర్. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది కాబట్టి ఫ్యూచర్ తగ్గించేస్తారు. సో అప్పుడు ఎలాగా రేర్ మెటల్స్ వల్ల చాలా ఎక్కువ యూజ్ ఉంది. ఒక బ్యాటరీ తయారు చేయాలన్నా కాపర్, జిన్ ఇలాంటివే కావాలి. సో అవన్నీ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయంటే చైనా దగ్గర హోల్డ్ చేసి పెట్టుకుంటారు. సిల్వర్, గోల్డ్ అన్నీ వీళ్ళే పెట్టుకుంటున్నారు. సో ఎప్పుడైనా యూఎస్ ఏమవుతుంది, మిగతా అన్ని కంట్రీస్ కన్నా ఇప్పుడు యూఎస్ దగ్గర అవేం లేవు అనుకో, యూఎస్ తగ్గిపోయి చైనా టాప్ అయిపోద్ది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు యూఎస్ ఎలాగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నారో, ఇన్ ఫ్యూచర్ ఎలాగ అయిపోద్ది అంటే చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. సో అది యూఎస్కి నచ్చక గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. గ్రీన్లాండ్ ఎందుకు కావాలి, బికాస్ గ్రీన్లాండ్లో కొన్ని వందల వేలు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. సిల్వర్ కానీ, కాపర్ కానీ, జిన్ కానీ బోల్డ్ ఉన్నాయి.
సో ఇవన్నీ తవ్వుకొని సింపుల్గా వాడుకుంటాడు. నెక్స్ట్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఏంటి, సి గ్రీన్లాండ్ కానీ యూఎస్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ మెయిన్ విషయం ఏమైపోతుంది చూడు, యూఎస్ ఇక్కడ ఉంది, ఎప్పుడైనా రేపు పొద్దున్న వార్ సిచ్యువేషన్ వచ్చింది అనుకో, యూఎస్ ఇక్కడ నుంచి రష్యాకి ఇక్కడ అటాక్ చేయాలి, ఇంత దూరం అటాక్ చేయడం డిఫికల్టీయా, గ్రీన్లాండ్లో కూడా ఆక్రమించేస్తే గ్రీన్లాండ్లో కూడా వాళ్ళ ఆర్మీని పెట్టుకుంటే రష్యాని ఎక్కడి నుంచి ఇక్కడ అటాక్ చేయడం ఈజీయా చెప్పండి. రష్యాని కంట్రోల్ చేయాలి అంటే గ్రీన్లాండ్ కావాలి, ఇక్కడ చైనాని కంట్రోల్ చేయాలంటే గ్రీన్లాండ్ కావాలి, అందుకు గ్రీన్లాండ్ రిలేటెడ్గా అంత సీరియస్గా ఉంది ఇష్యూ. ఓకే, సో అది అంత ఈజీగా దొరుకుతుంది అంటే నో, నేను అంత ఈజీగా దొరుకుతుంది అనుకోవట్లేదు, చూడాలి మరి ఇంకేం జరిగిద్దో. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ఐ డేటాకి వద్దాం. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ $4,000, 3,000, sorry, 4,000 crores, 3,000 crores, 2,900 crores is continuously selling, and DS is continually buying. DS కంటిన్యూగా బై చేస్తున్నారు, మార్కెట్ పడుతుంది, ఫాలో అయిపోతుంది అనుకోకండి, బేసిక్ కరెక్షన్, బికాస్ గ్లోబల్ మార్కెట్లో కూడా ఏం పెద్ద సినారియోస్ ఏం బాగాలేదు. హీట్ మ్యాప్ చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి గ్లోబల్ హీట్ మ్యాప్ చూడండి. సో S&P 500 హీట్ మ్యాప్ చూడండి, ఈరోజు మొత్తం బ్లడ్ బాత్, మొత్తం నెగిటివ్ గ్లోబల్ సినారియోస్ అంతా. అదే మీరు ఇండియన్ సెక్టర్స్లోకి వస్తే, ఇండియన్ సెక్టర్స్ ఇస్ ఆల్సో ఆల్మోస్ట్ మేజర్, ఆల్ సెక్టర్స్ అన్ని నెగిటివ్. ఓన్లీ నిఫ్టీ 50 సెక్టర్స్ మాత్రం వస్తాయి. నిఫ్టీ 50లో కూడా మేజర్ సెక్టర్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ, రిలయన్స్ ఏదో ఫ్లాట్గా క్లోజ్ అయింది, కానీ మిగతావన్నీ ఆల్మోస్ట్ నెగిటివ్. అక్కడక్కడ కొన్ని గ్రీన్ సెక్టర్స్. ఎనర్జీస్ చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, ఎనర్జీ సెక్టర్ చూడండి, ఈ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, జే స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ, ఇవి పాజిటివ్లో ఉన్నాయి ఈరోజు. ఓకే ఓకే సారీ, నాన్ ఎనర్జీ మెటీరియల్స్, ఎనర్జీ సెక్టర్ కాదు, నాన్ ఎనర్జీ మెటీరియల్స్. ఓకే, ఇవి పాజిటివ్లు ఉన్నాయి. అలానే ఎనర్జీ మెటీరియల్స్ కూడా చూడండి, రిలయన్స్, ఓఎన్జీసీ, ఇవన్నీ కొద్దిగా మెల్లిమెల్లిగా. సో మెయిన్ ఎనర్జీ, నాన్ ఎనర్జీ ఇవి కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తే మిగతావన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను చెప్పాను సింపుల్, నిన్న నేను ఏవైతే లెవెల్స్ చెప్పాను అదే. మార్కెట్ ఇక్కడ ఉండాలి, ఇది క్రాస్ అయింది, ఇక్కడికి వచ్చింది, ఇది కూడా క్రాస్ అయ్యి ఇక్కడ ట్రేడ్ ఇచ్చేసింది, తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్, ఫాల్. ఓకే, రేపు ఎల్లుండి ఏం ప్లాన్ చేయొచ్చు, సింపుల్గా దీని కొద్దిగా కింద తీసుకురండి. ఓకే, దీని కొద్దిగా ఇక్కడ పెట్టుకోండి, అండ్ ఇది లాస్ట్ ఇక్కడ. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే, సో దిస్ ఈజ్ ద ఇవి లెవెల్స్. ఓకేనా, ఇవి ఒక లెవెల్, అండ్ దిస్ ఈజ్ అనదర్ లెవెల్, అండ్ దిస్ ఈజ్ ద అనదర్ లెవెల్, ఇది ఒక లెవెల్. ఓకే, సింపుల్. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీరు చూసుకోండి, రాసుకోండి, మీకు క్లారిటీ వస్తే ఓకే వెళ్ళండి. ఓకే, సింపుల్గా నేను చెప్పినట్టు లెవెల్స్ పెట్టుకోండి. 58,900, 59,200, 58,500, ఇవి లెవెల్స్. ఓకే, దీని పైకి వెళ్తే అప్ సైడు. ఓకే, ఈ దీనిపైన 59,200 పైన అప్ సైడు, 58,500 కింద డౌన్ సైడ్. సింపుల్, అంతే, డన్. దీని కింద మళ్ళీ మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ఈజీగా ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్కి మాత్రం జాగ్రత్త, నేనేం చెప్తాను చూడండి, అప్ సైడ్కి మాత్రం నిజంగా జాగ్రత్త. స్మాల్ ట్రేడ్లు ప్లాన్ చేయడానికే చూడండి, ఎందుకంటే గ్లోబల్లో సినారియోస్ బాగాలేవు కాబట్టి. అప్ సైడ్కి మీరు బిగ్ ట్రేడ్లు అనుకుని కూర్చుని పోకండి, స్మాల్ ట్రేడ్లు. ఇట్లా ఈరోజు మార్కెట్ ఏమైంది, మంచి రిట్రేస్మెంట్, మన డేకి వచ్చేసరికి నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ఇదేం పెద్ద ఇది డే హై. ఇఫ్ మార్కెట్ నిజంగా టర్న్ అయ్యి డే హై బ్రేక్ ఇచ్చి క్లోజ్ ఇచ్చుంటే ఎస్, సెకండ్ హాఫ్లో బయర్స్ స్ట్రాంగ్గా యాక్టివ్గా పర్ఫామ్ చేశారు అనడానికి. మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయింది, షార్ప్ సెల్లింగ్ వచ్చింది, రౌండ్ లెవెల్ 58,500 ఇస్ రౌండ్ లెవెల్. ఎగ్జాక్ట్ ఆ రౌండ్ లెవెల్ ద్వారా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది డే హై దగ్గరికి, మళ్ళీ సేమ్ రిజెక్షన్ తీసుకొని కింద పడి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, ప్రాపర్ క్లోజింగ్. బట్ కంటిన్యూ అవుతుంది అనేది రేపు మనం చూడాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో మనకు సింపుల్ వ్యూ, రేపు బ్యాంక్ నిఫ్టీలో దీని కింద డౌన్, దీనిపైన అప్, అంతే. ఓకే, కమింగ్ టు నిఫ్టీ 50. నిఫ్టీ 50 సేమ్ మనం ఎలాగైతే లెవెల్స్ పెట్టుకున్నాం అదే లెవెల్స్. ఇక్కడ 25,000 ఇది రౌండ్ లెవెల్ కాబట్టి ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ కింద ఈరోజు కాసింది. పైన ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది. ఓకే, పైన ఇది ఇంకొక రెసిస్టెన్స్. ఓకేనా, డన్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. సో దిస్ ఈజ్ ద లెవెల్స్ చూసుకోండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు ఫస్ట్ ఈ లెవెల్ చూడండి, ఇగో ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఎప్పుడు లాస్ట్ టైం ఇది సపోర్ట్ కింద ఉంది ఈ లెవెల్, అందుకే ఈరోజు ఇక్కడే ఎగ్జాక్ట్ సపోర్ట్ తీసుకుంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి పడితే నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇది, ఆ తర్వాత కూడా ఇంకా పడితే ఇక్కడికి, ఇవి నెక్స్ట్ వచ్చే లెవెల్స్.
ఇప్పుడు మీరు 15 మినిట్స్లో డే ఇటు వెళ్ళిపోదాం. ఇవి లెవెల్స్. ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేస్తారు నిఫ్టీలో? సింపుల్. 25,000 ఈజ్ అ రౌండ్ లెవెల్. ఇది కన్ఫర్మ్గా రౌండ్ లెవెల్. సో స్ట్రాంగ్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. 24,800 ఓకే, అండ్ 24,600 ఓకే, ఇవి లెవెల్స్. 24,500 ఇక్కడ 25,300 ఇది, అండ్ అలాగే 25,500 ఓకే ఇది. సో ఇవి లెవెల్స్. సింపుల్గా ఇవి లెవెల్స్. పాయింట్ మార్కెట్ ఏమైంది, ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ నుంచి పడి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. మార్కెట్ ఒకవేళ రేపు దీని కిందకు వస్తే 25,000 కిందకు వచ్చి, బాగా వినండి, 25,000 ఈజ్ రౌండ్ లెవెల్ కాబట్టి 25,000 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఈ ఫార్మేషన్ దొరికితేనే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. రేపు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, బట్ ఈ ఫార్మేషన్ దొరకాలి 25,000 కింద. దాని కింద 25,000 కింద ఈ ఫార్మేషన్ వచ్చేసింది, దాని మార్కెట్ కిందకు వచ్చింది, దెన్ 24,800 కింద కూడా డౌనే, ఇది డౌనే, అండ్ అలాగే 24,600 కింద కూడా డౌనే. సో ఇవన్నీ డౌన్ లెవెల్స్. ఇది డౌను, ఇది డౌను, ఇది డౌన్, ఈ 3 డౌన్ లెవెల్స్. అప్ సైడింగ్ మాత్రం 25,300 పైన మార్కెట్ వెళ్తే, బట్ ఆయన చెప్తున్నాను, వెరీ స్మాల్ ట్రేడే ప్లాన్ చేయండి. వెరీ స్మాల్ ట్రేడ్, ఓన్లీ అప్ సైడ్. ఓకే, అప్ సైడ్కి ఏం చేస్తారు, వెరీ స్మాల్ ట్రేడ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ 25,500 పైన ఇప్పుడు క్లోజింగ్ రావాలి నాకు. 1 డే క్లోజింగ్ వస్తే 25,500 పైన మనం వచ్చే రోజుల్లో అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అది అప్ సైడ్కి వెళ్తుంది అన్న స్కోప్ కనబడుతుంది. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు, ఎస్ మార్కెట్ టర్న్ అయ్యింది, ఎందుకంటే ప్రీవియస్ 2 డేస్ హైస్ బ్రేక్ అయిపోయి క్లోజింగ్ ఇచ్చింది అని. ఓకే, సో 25,500 పైన మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చే రోజుల్లో అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. 25,300 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాం, బట్ స్మాల్ ట్రేడ్. 25,000 కింద కన్ఫర్మ్గా డౌన్ సైడే, బట్ 30 మినిట్స్ దాని కింద 15 మినిట్స్ ఈ ఫార్మేషన్ వస్తేనే డౌను, ఎందుకంటే ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది రౌండ్ లెవెల్ దగ్గర. ఒకవేళ సింపుల్గా బ్రేక్ అయిపోతే 24,800 కింద కూడా ఇంక మనం డౌన్ సైడే ప్లాన్ చేస్తాం. ఓకే, ఇవి లెవెల్స్. కమింగ్ టు సెన్సెక్స్, దట్టు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. సెన్సెక్స్ వస్తే చూడండి, నేనేం లెవెల్స్ మార్చలేదు. సెన్సెక్స్ మార్కెట్ ఓపెన్, ఇక్కడ మనం ట్రేడ్ అనుకున్నాం, మంచి ట్రేడ్ కింద వరకు అయింది, రివర్స్ అయింది, ఇంక వదిలేద్దాం. ఇక్కడ ఒక ట్రేడ్ అయిపోయింది మార్నింగే ట్రేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ ట్రేడ్ పట్టుకొని హోల్డ్ చేసుకొని కూర్చోకూడదు, మార్కెట్ ఇంకా డబ్బులు ఇస్తుందని. అది లాజిక్ లేని వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రెసిస్టెన్స్లో ఎక్కడ పెట్టుకుందాం, ఫస్ట్ సపోర్ట్ ఇది, సెకండ్ సపోర్ట్ ఇది, అండ్ ఇది రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే దిస్ ఈజ్ ద లెవెల్స్. ఓకే, ఇవి లెవెల్స్ చూడండి ఎగ్జాక్ట్గా ఇది. సో ఇక్కడ మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, సింపుల్గా సెన్సెక్స్ 82,200 ఈజ్ అ రెసిస్టెన్స్. దీని పైకి వెళ్తే నేను ఏం చెప్పినట్టు సేమ్ నిఫ్టీ లాగే స్మాల్ ట్రేడే. ఓకే, ట్రేడ్ స్మాల్ బట్ అప్ సైడ్, ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. అదే 82,000 ఆర్ 83,000 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్. ఓకే, బట్ 1 డే క్లోజింగ్ వస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్. డౌన్ సైడ్ మాత్రం 81,632 ఉంది చూసారా, దీని కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. బట్ ఈరోజు మార్కెట్ చూడండి డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది. సో దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, బట్ జాగ్రత్త, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్ హ్యాపీగా డౌన్ సైడ్ బ్రేక్ చేయాలంటే టుడే లో ఎక్కడ 81,000 రౌండ్ లెవెల్ కాబట్టి 81,000 ఇది బ్రేక్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ రేపు 81,632 దగ్గర ఈ కిందకి బ్రేక్ అయ్యి వస్తే, ఇక్కడ మీరు వెయిట్ చేసి ఈ ఫార్మేషన్ 30 మినిట్స్ క్యాండిల్ పెట్టుకోండి ఫస్ట్. వన్స్ 30 మినిట్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయ్యాక మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఈ ఫార్మేషన్ ఇక్కడ కూడా రావాలి, అప్పుడే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది, అది బెటర్ కన్ఫర్మేషను. అప్పుడు మీరు ట్రేడ్ చేయండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది మార్కెట్. అదే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రాలేదనుకో, నెక్స్ట్ ఇమీడియట్గా మార్కెట్ పైకి వెళ్ళిపోతే ట్రాప్ ఇరుక్కుపోతారు మీరు. సో ఈ ఫార్మేషన్ కోసం వెయిట్ చేయండి, స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ లెవెల్స్లో, ఇలా ట్రాప్ ఏరియా ఇంపార్టెంట్ లెవెల్స్లో అలా వెయిట్ చేయాలి. ఓకే, సో ఇది సెన్సెక్స్ లెవెల్స్. అండ్ ఈరోజు టెలిగ్రామ్లో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ కాపీ మై ట్రేడ్ అనే గ్రూప్ ఉంది కదా, కాపీ మై ట్రేడ్ నిన్న మనం చూపించాను. సో ఎవరైనా నా ట్రేడ్స్ ఇప్పుడు నేను ఇచ్చే హెడ్జింగ్
హెడ్జింగ్ ట్రేడ్స్ మీరు ఎవరైనా కాపీ చేసుకోవచ్చు. ఎలా కాపీ చేసుకోవాలి అంటే కాపీ CMT అంటే కాపీ మై ట్రేడ్ బై TTA తెలుగు ట్రేడర్ ఆర్యన్ కాపీ మై ట్రేడ్. సో ఈరోజు ఏమైందో చెప్పాను చూడండి. గుడ్ మార్నింగ్. ట్రేడ్ కోసం కంగారు పడకండి. వెయిటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ట్రేడింగ్. ఐ విల్ అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్. నా ట్రేడ్ ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తాను. ఇఫ్ నేను ట్రేడ్ తీసుకోకపోతే ఆ రోజు నో ట్రేడింగ్ అన్నట్టు. ఓకే, ట్రేడ్ రాకపోతే నేను తీసుకోను, అది కూడా అప్డేట్ చేస్తాను. ఈరోజు మనం ఆల్మోస్ట్ 10:30కి అట్లా డౌన్ సైడ్ ఎంట్రీ. హెడ్జ్ పొజిషన్ ఇగో, సెల్ ఒక లెగ్, బై ఒక లెగ్, హెడ్జ్ పొజిషను మన సేమ్. ఇంకా ఆల్మోస్ట్ మనకి 10:31 తీసుకున్నాం. 10:43కి అంటే వెంటనే 10-20 మినిట్స్లో ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు మార్కెట్ వెంటనే పడింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోగానే వెంటనే ఇమ్మీడియట్గా పడింది, మనకి ఇమ్మీడియట్గా ప్రాఫిట్ వచ్చింది. బుక్ కూడా చేసేసుకున్నాం, డన్ ఫర్ ద డే. సింపుల్గా అయిపోయింది. నిన్న చాలాసేపు వెయిట్ చేసాం, రోజంతా వెయిట్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు సింపుల్గా మార్నింగ్ 10-15 నిమిషాల్లోనే ప్రాఫిట్ వచ్చింది. బట్ అప్డేట్ చేశా. ఎవరైనా ఈ కాపీ మై ట్రేడ్ గ్రూప్, ఓకే, CMT గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇది వీడియో కదా, ఇగో వెడ్నెస్డే వీడియో నిన్న చూడండి, ఇగో నిన్నటి వీడియో, ఈరోజు వీడియో కూడా ఓకే. లేదంటే నిన్నటి వీడియో ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేశాక ఈ కిందకి ఇగో మోర్ అని ఉంటుంది చూడండి, ఇది ఇట్లా డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇగో టెలిగ్రామ్ CMT TTA గ్రూప్ అని ఇలా ఉంటుంది చూడండి. ఇది గ్రూప్ లింక్. దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా లింక్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ చూసి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, ఇది తెలుగు చూడండి, టెలిగ్రామ్ CMT బై TTA సేమ్ గ్రూప్. ఇగో CMT బై TTA. ఓకే, ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచైనా కొంచెం జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, లేదు అంటే మీరు మన ఫెబ్ మంత్ బ్యాచ్, హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఫెబ్ మంత్ బ్యాచ్ ఎవరైనా హెడ్జింగ్ కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓకే, వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. ఫెబ్ 2 నుంచి బ్యాచ్ మొదలవుద్ది. ఫెబ్ 2 నుంచి ఫెబ్ మంత్ మొత్తం క్లాసెస్, మార్చ్ మొత్తం లైవ్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే హెడ్జింగ్ ఇన్ డెప్త్ నేర్చుకోవాలంటే మీరు ఫెబ్ మంత్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, 1 మంత్ హెడ్జింగ్ ఇవ్వండి, మీరు చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఓకేనా, సో ఇంకెవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు క్లియర్ వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.